పూజ చేసుకుంటే ఒక సంకల్పం అనుకొని ఆ పూజ అయిన తర్వాత గోవు ప్రార్థన చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఏ పూజలో అన్నా మనం గోవు ప్రార్థన చదువుకుంటే రోజు చదువుకున్నా చాలా మంచిది. గోవు ప్రార్థన. గోవు పాదములు పితృదేవతలు, గొలుసులు తులసీధర్ములు, కరములు భుజంగాలు, ముఖం జాష్టం, పండ్లు పరమేశ్వరుని బోలు, కండ్లు సూర్యచంద్రుని బోలు, నాలుక నవనితముని బోలు, కొమ్ములు గోవిందరాజుని బోలు, గోపురం నవరత్నములను బోలు, వెన్ను రోమాలు లింగాలను బోలు, పిక్కులు పిడిగంటను బోలు, డెక్కలు దేవగానం బోలు, పంచగం భగీరథుని తీర్థం, కరి కామధేను పొదుగు పుండరీకాక్షిని బోలు, సల్లు సప్త సాగరాలు బోలు, పాలు అమృతధారలు బోలు, గోమయమున మహాలక్ష్మి ఉంది, కడుపున ధరణీదేవి ఉంది, బొడ్డున కమలం ఉంది, పంచకం నుండే భగీరథదేవి, గోమయ నుండే లక్ష్మీదేవి. దేవం తలపెట్టుకొని శ్రీరాముని వారి సీతాదేవి, వశిష్ఠుని వారి అరుణతీదేవి, బ్రహ్మదేవుని వారి సరస్వతీదేవి, గోపాలకృష్ణుని భార్యలు రుక్మిణి సత్యభామ రాధ 8 కొలువై కూర్చుండా కృష్ణ ఆడవారు చేసిన పాపంలో ఎట్ల పరిహారం మొదలుగా మధ్యాహ్నం కాలంలో గోవును పడిసే మహాపాతకం పరిహారము, సాయంకాలం సమయంలో గోవును పడిసిన ధనలక్ష్మి ఎదురుగా వస్తుంది, అర్ధరాత్రి కాలంలో గోవును పడిస్తే భూతవేషములు మాసిపోవును, తెల్లవారుజామున గోవును పడిస్తే దేవతలు ఆలగించరు, నిత్యం పాటిస్తే నిత్య పాపాలు పరిహారమగును, అంటు కలిసిన పాపాలు ముట్టు కలిసిన పాపాలు పరిహారమగును, అమావాస్య నాడు గోవులను పడిస్తే 6 నెలల క్రితం చేసిన పాపాలు పరిహారమగును, ఏకాదశి నాడు గోవులను పడిస్తే 7 నెలల క్రితం చేసిన పాపాలు పరిహారమగును. గోవులను చేసిన వంత వచ్చి కృష్ణ అది ఎట్లు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని అడిగింది గోపాలకృష్ణుడు. తన పురుషుడు తనంపగా, తన పుత్రుడు తనంపగా, తన ఇష్టబంధువు తనంపగా దేవేంద్రుడి వస్త్రంలో తెల్లగా కట్టుకొని వచ్చిన కృష్ణ అన్నది. కడగండి కాళ్ళు పట్టండి బేరి, చేయండి ఆసనం తాంబూలం ఇయ్యండి, దేవలోకంలో ఉంటుందో లేక భూలోకంలో ఉంటుందో తెలుసుకోండి, కోరుకోవే అమ్మ ఇస్తానే అక్క, కోరుకో విష్ణుభక్తులలా కోరుకో, భూమి అంతైతే రాజకుదురు కావాలనా, భుజ ప్రముఖైతే రాజకొడలి కావాలనా, ముత్యాలు నవరత్నాలు సొమ్ములు పెట్టి 6 తోట్ల పసుపు కుంకుమ ముడిచి 3 తోట్ల పువ్వులు ముడిచి అమ్మరంగా 5వ తరం ఇచ్చి చల్లని కనిపించి కోరుతునే దేవాలను ఇస్తానే అక్క, ఇంకా కోరుకో విష్ణుభక్తులు ఇంకా కోరుకో, తాను తన అత్తగారు 6 తోట్ల పసుపు కుంకుమ ముడిచి 3 తోట్ల పువ్వులు ముడిచి అమ్మరంగా 5వ తరం ఇచ్చి చల్లని కడిపించి కోరుతునే దేవాలను ఇస్తానే అక్క, ఇంకా కోరుకో విష్ణుభక్తులు ఇంకా కోరుకో, తాను తన తల్లి 6 తోట్ల పసుపు కుంకుమ ముడిచి 3 తోట్ల పువ్వులు ముడిచి అమ్మరంగా 5వ తరం ఇచ్చి చల్లని కడిపించి కోరుతునే దేవాలను ఇస్తానే అక్క, ఇంకా కోరుకో విష్ణుభక్తులు ఇంకా కోరుకో, కొడుకంటే కొడుకు కాదు, ఇంటి నిండా ధాన్యం పెట్టి అమ్మ అన్నం ధాన్యం పెట్టి అమ్మ అన్నం దానం చేయమన్నవాడే కొడుకు, భూమిని కొన్ని పొంగుచు వచ్చి అమ్మ భూదానం చేయమన్నవాడే కొడుకు, గోవులను తెచ్చి దొడ్డి నిండా పెట్టి అమ్మ గోదానం చేయమన్నవాడే కొడుకు, అట్టి కొడుకు నీయే కృష్ణ అని అందిన వ్యక్తి నల్లుళ్ళు వచ్చి అంచెంచి పిలిచి కోడలు వచ్చి కోరుతునే దేవాలను ఇస్తానే అక్క, నీకు ఇష్టమైన ఇస్తాను విష్ణుభక్తులు సుఖంగా ఉండమ్మా అన్నాడే శ్రీకృష్ణుడు.